సీటెట్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనకు వెబ్సైట్లో రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు బీఎడ్ ఫస్ట్ ఇయర్ అండ్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే బీఎడ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ స్పెషల్ డిఎడ్లో ఉన్న వాళ్ళ కోసమే స్పెషల్గా చేస్తున్నానండి. సో మెయిన్గా ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, పర్పస్ అండ్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, కట్ ఆఫ్స్ అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏందో అవి మాత్రమే చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఆ వీడియో కూడా ఇదే వీడియోలో నేను అటాచ్ చేస్తాను. జస్ట్ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మనకు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎలా అయితే టెట్ ఉంటుందో అది ఓన్లీ మన స్టేట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మన టెట్, నార్మల్ టెట్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. అదే సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, నాట్ ఓన్లీ సెంట్రల్ అంటే ఇండియా వైడ్ అన్ని మన స్టేట్లో అండ్ అదర్ స్టేట్స్లో కావచ్చు అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో అన్నిట్లో మనకు యూజ్ అవుతుంది. సో ఒక్క సీటెట్ క్వాలిఫై అయితే మన తెలంగాణ కావచ్చు, ఏపీలో యూజ్ అవుతుంది ఈ సీటెట్ స్కోర్. అండ్ ఆల్ ఓవర్ మన ఇండియాలో ఉన్న నవోదయ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయ కావచ్చు, ఏఎంఆర్ఎస్ కావచ్చు, ఇలా వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్లో అండర్లో ఉన్న అన్ని స్కూల్స్లో మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ యూజ్. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మనకు 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. సో డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఆర్ టీటీసీ ఆర్ స్పెషల్ టీటీసీ. సో డీసెట్ ఎంట్రన్స్ ద్వారా ఎవరైతే ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, నార్మల్ డిఎడ్ వాళ్ళు ఆర్ స్పెషల్ టీటీసీ స్పెషల్ డిఎడ్ వాళ్ళందరూ పేపర్ 1. సో పేపర్ 1 ఎవరు? డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టీటీసీ, స్పెషల్ వాళ్ళు మాత్రమే పేపర్ 1కి ఎలిజిబుల్. ఎవరైతే పేపర్ 2 రాద్దాం అనుకుంటున్నారో పేపర్ 2 వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసేవాళ్ళు. సో నార్మల్ బీఎడ్ అయినా స్పెషల్ బీఎడ్ అయినా పేపర్ 2. ఎవరికైతే డిఎడ్ బీఎడ్ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు 2 పేపర్లు రాసుకోవచ్చు. సో ఒక క్యాండిడేట్కి ఓన్లీ డిఎడ్ క్వాలిఫికేషన్ ఉంటే పేపర్ 1 రాసుకుంటారు, మీకు బీఎడ్ ఉంటే పేపర్ 2 రాసుకుంటారు. డిఎడ్ బీఎడ్ ఉంది, 2 పేపర్లు రాసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, నేను రీసెంట్గా స్పెషల్ డిఎడ్లో అడ్మిషన్ తీసుకున్నా, నేను రీసెంట్గా డీసెట్ ద్వారా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా, సో నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ కాలేవు, మరి నేను ఎలిజిబుల్ అంటే యాజ్ పర్ నోటిఫికేషన్ సీటెట్ ప్రకారంగా ఇక్కడ మీరు అందరు ఎలిజిబుల్ అండి. సో మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఫస్ట్ రీసెంట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్, కానీ సీటెట్కి ఎలిజిబుల్. సో సీటెట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ రీసెంట్గా ఈ 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో ప్రజెంట్ ఉన్న డేటా పరంగా సో మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు అన్నీ అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, రీసెంట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్. పాస్ అవుట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఈ 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. కానీ తెలంగాణ, ఏపీ నార్మల్ టెట్లో పక్క మీరు సెకండ్ ఇయర్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్కి మీరు రాసుకోవచ్చు కానీ ఆ స్కోర్ అనేది యూజ్ కాదు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మాత్రమే అది యూజ్, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. కానీ సీటెట్ అనేది మీరు యూజ్ అవుతుంది, ఫస్ట్ ఇయర్లో ఉన్న జస్ట్ అడ్మిషన్ తీసుకున్నా మీదైతే వ్యాలిడ్ అవుతుంది. సో చాలామంది రీసెంట్గా డిఎడ్ బీఎడ్ చేసేవాళ్ళు, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళ కోసమే కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో మీరు జస్ట్ అడ్మిషన్ తీసుకున్నా మీరైతే ఎలిజిబుల్. సో ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు మనకు అఫీషియల్ వెబ్సైట్లో. 8th ఫిబ్రవరి రోజు ఉంటుంది, సో సండే ఉంటుంది ఆ రోజు. సో మీరైతే రాసుకోవచ్చు ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో. సో మనకు అదే నోటీస్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, సిలబస్ అండ్ ఎలిజిబిలిటీ ఇది ఇంకా అప్డేట్ చేయలేరు. సో 1 or 2 వీక్స్లో అప్డేట్ చేస్తారు. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సిలబస్, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో కూడా ఇందులోనే అటాచ్ చేసి పెడతాను. సో దీనికి సపరేట్గా సీటెట్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుందండి, ఆ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, ఈ సిలబస్, ఎలిజిబిలిటీ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు కూడా అప్డేట్ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు మీరు. ఎవరైతే లైక్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు సీటెట్ గూగుల్లో టైప్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అక్కడ మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. సేమ్ మనకు టెట్ లాగానే ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 150 మార్క్స్ ఉంటాయి. మనకి ఏదైతే సైకాలజీ ఆర్ చైల్డ్ డెవలప్మెంట్, పెడగాలజీ కావచ్చు, 2 లాంగ్వేజెస్ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సో అవి మనకు నార్మల్గా ఉంటాయి. టెట్ లాగానే మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, సేమ్ మనకి ఇలా సిలబస్ సేమ్ ఉంటుంది. కాకపోతే అక్కడ మన స్టేట్ గవర్నమెంట్లో ఉండే టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు, ఇక్కడ మనకు సెంట్రల్లో ఉండే టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతారు, అదొకటే వేరియేషన్ ఉంటుంది. సో ఇది మనకు వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది సీటెట్ అనేది. ఇలా ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. సో సేమ్ టెట్ లాగానే ఉంటుంది, కానీ మన టెట్లో వచ్చేసి మనకు ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు. సీటెట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాబట్టి ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది, అంతమందిని ఆన్లైన్లో పెట్టలేరు.
సో ఇవి ప్రజెంట్ ఉన్న అప్డేట్ పరంగా. సో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా ఉంటుంది అందులో. అది వచ్చిన తర్వాత మన చేంజెస్ ఉన్న చెప్పడం జరుగుతుంది. సో యూజెస్ అసలు ఈ సీటెట్ ఎందుకు, సో సీటెట్ వల్ల దేనికి యూజ్ అంటే, ఫస్ట్ మీరు స్టేట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఎస్జిటి కావచ్చు, పేపర్ 1 వాళ్ళు, అండ్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 బిఎడ్ స్టూడెంట్స్ వాళ్ళు స్టేట్లో జాబ్స్ పడితే ఈ ఈ ఈ సీటెట్ స్కోర్ వ్యాలిడ్ అవుతుంది. సో అది పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు సపోజ్ టెట్ రాయకపోయినా. అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే నవోదయ కావచ్చు, ఈఎంఆర్ఎస్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయ కావచ్చు, సో సెంట్రల్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కొన్ని స్కూల్స్లలో డిఎడ్ బిఎడ్ స్టూడెంట్స్ ఆ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే పక్కా సీటెట్ రాయాలి. సీటెట్ లేదు మీ దగ్గర, ఓన్లీ ఏపీ టెట్ కావచ్చు, తెలంగాణ టెట్ ఉంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో పడ్డాయి, అప్పుడు మీ దగ్గర ఈ సీటెట్ లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలంటే సీటెట్ మ్యాండేటరీ. సో ఒక్కసారి సీటెట్ పాస్ అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది, మళ్ళీ రాసుకోవచ్చు. ఈ ఇయర్ రాశారు, నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇయర్కి 2 times ఉంటుంది ఇది. ఈ ఇయర్ మాత్రమే కొద్దిగా టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవ్వడం వల్ల కావచ్చు, కొన్ని చేంజెస్ వల్ల ఓన్లీ ఒక్కసారి మాత్రమే పెట్టడం జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ సెషన్ నుంచి 2 times అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రాసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు, ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఇయర్కి 2 times అయితే ఉంటుంది. సో లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్, సో స్టేట్ టెట్ కన్నా ఇక్కడ సెంట్రల్ టెట్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి కట్ ఆఫ్. సో అదొకటే కొద్దిగా డిసడ్వాంటేజ్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 55% ఆఫ్ మార్క్స్ రావాలి 150కి. సో అప్రాక్సిమేట్లీ మనకు 82 or 83 మార్క్స్ అండి. సో 83 అయితే టార్గెట్ పెట్టుకోండి. 83 వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. 82.5 మనకు 55% అంటే సో ఈక్వల్గా 83 అయితే తెచ్చుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్స్ విత్ డిసబిలిటీ అండ్ బీసీ ఆర్ ఓబీసీ వాళ్ళు. ఎవరైతే జనరల్ కేటగిరీ కింద వస్తారో వాళ్ళు మాత్రమే 60% ఆఫ్ మార్క్స్ అంటే 90. సో 90 వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో మన ఏపీ టెట్ అండ్ తెలంగాణ టెట్లో ఇంకా తక్కువ ఉంటుంది మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్. అక్కడ ఎస్సీ ఎస్టీ 60 ఉంటుంది, మనకు ఓసీ వాళ్ళకి 75 మార్క్స్ ఉంటుంది. సో తక్కువ ఉంటుంది. సో అదే మీరు ఇది సీటెట్ క్వాలిఫై అయితే సెంట్రల్కి యూజ్ అవుతుంది, స్టేట్కి యూజ్ అవుతుంది. సో ఇవి కొన్ని బెనిఫిట్స్. సో ఎవరైతే రీసెంట్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డేట్స్ వచ్చిన తర్వాత మనకు అప్డేట్ చేస్తారు ఈ సీటెట్ వెబ్సైట్లోనే. వచ్చిన తర్వాత మీరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ ఇవ్వండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందులోనే వెబ్సైట్లో ఉంటాయి, అవి చూసి మీరు రాయాలనుకుంటే మీరైతే రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.